అప్పటి నుంచి కూర్చునే ఉన్నారు. లేచి డాన్స్ వేయండి, వేయండి. మమ్మీ మమ్మీ అది పక్కన పెట్టు. ఇక్కడ అందరూ డాన్స్ వేస్తున్నారు, మీరు ఒక్కరే వేయలేదు. వేయండి, వేయి. వదినా 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 స్వీట్ తినండి. అరే తినండి వదినా, తినండి తినండి. పిన్ని మీరు తీసుకోండి. అరే జిపెన్, వెళ్ళిపోతావేంటిరా? అమ్మా ఇదంతా నాకు నచ్చదన్న విషయం నీకు తెలుసు కదా. ఇది మన సాంప్రదాయం రా, పదా. అమ్మా పర్వాలేదులేమో, వదిలే. రారా, చెప్తున్నాను కదా. ఏంటి పెళ్లి కొడుకా, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఏంటి నువ్వు మా అబ్బాయిని మళ్ళీ ఆట పట్టించాలని చూస్తున్నావా? ఇదే చివరి ఛాన్స్ చిన్నమ్మా, తర్వాత పెళ్లి కూతురు అన్నీ చేస్తుందిలే. ఇదిగో పిన్ని, అటువంటిదేమీ లేదు. అన్నయ్య మౌనంగానే ఉంటారు. ఆయన సమాధానం ఇవ్వడం మొదలు పెట్టారంటే పూర్తి చేస్తారు. అవును కదా మమ్మీ? పెళ్లి తర్వాత అందరు మగాళ్ళు నోరు మూసుకుంటారు. మీ అన్నీ కూడా మౌనంగా ఉంటాడు చూడు. చూడు వాడు సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. అరే ఏంటమ్మా ఇది, మీరెందుకు ఇది అన్నీ చేస్తున్నారు? నాతో చెప్తే నేనే కదా బట్టలని ఉతుకుతాను. అరే ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టి 2 రోజులే కదా అవుతోంది. నువ్వెందుకు ఇబ్బంది పడటం? ఇంకొన్ని రోజుల్లో బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తాను. ఎందుకు కొద్ది రోజులు, ఈ రోజే చేస్తాను. నాకు ఆడపిల్ల పుట్టాలని నేను చాలా ఆశపడ్డాను. ఆ దేవుడు ఈ విధంగా నా కోరికలన్నీ నెరవేర్చాడు. నేను వెళ్ళి బట్టలు ఆరేసొస్తాను. ఏంటి వదినా, మీరు పని చేయడం చూసి సాయం చేద్దామని వచ్చాను. కానీ మీరు ఇప్పుడు హోలీ ఆడే మూడ్లో ఉన్నారు. సారీ తమ్ముడు, నువ్వు రావడం నేను చూడలేదు. నా మీద నీళ్లు చల్లి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సరే నేను మీకు హెల్ప్ చేయనా? అరే అరే వద్దు, నేను చూసుకుంటాను. పర్వాలేదు, నేను చేస్తాను. ఇందులో ఏముంది, ఇద్దరం కలిసి పని చేస్తే త్వరగా పూర్తవుతుంది.
దిప్పేన్ ఎక్కడికి వెళ్తున్నారు? తీసుకో. హాయ్ హాయ్, ఇజ్రాయెల్ ఆశీర్వాదం ఈ ఇంటికి చాలా ముఖ్యం. దిప్పేన్, వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఇంకా ఆ ప్యాకెట్లో ఏమిచ్చారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తను వస్తే ఇక్కడికి ఏమైంది ఇప్పుడు? తను కూడా మనిషే కదా. ఎంతో పేదరికంలో వాళ్ళు బతుకుతున్నారు. అందువల్ల నేను ఎప్పుడైనా పిలిపించి పాతవన్నీ ఇచ్చేస్తూ ఉంటాను. కానీ దిప్పేన్, రేణు, అత్తయ్య వస్తున్నాను. ఏమైంది? నువ్వు ఇంకా పడుకోలేదా? 3 రోజులుగా నిద్రపోతున్నాను కదా. రాత్రంటే నిద్రపోవడమే కదా. దీపేన్, ఇది నాకు తెలుసు, రాత్రి నిద్రపోవడానికని. పెళ్ళయ్యి 3 రోజులు అవుతుంది. ఒకే బెడ్ మీద ఉన్నా, కలిసి ఉన్నా కూడా మనం విడిగానే ఉన్నాం. చూడు, నీ సమస్య నాకు అర్థమవుతుంది. నాకు కొంచెం కూడా ఇది నచ్చట్లేదు. చెప్పాలంటే నాకు ఆరోగ్యం బాగలేదు. అంతకు మించి పనుల్లో టెన్షన్. కొంచెం వెయిట్ చేయి ప్లీజ్. ఇప్పుడు నువ్వు నిద్రపో, నేను నిద్రపోతాను. తల నొప్పిగా ఉంది. అరే, మీరు ముందే చెప్పొచ్చు కదా. అరే రండి. వద్దు, పర్వాలేదులే, అరే, తగ్గిపోతుంది. మీరేం అరే, మాట్లాడద్దు, వద్దు, పడుకోండి, వద్దంటుంటే. నేను మసాజ్ నా మాట చేస్తాను. విను. నన్ను పడుకోనివ్వు, నువ్వు పడుకో. వదినా, బనారస్లో ఉన్న పులికెత్ అన్నయ్య ఉన్నారే, ఆయన నాకు చాలా జోక్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటి పంపించారు, వింటారా? పిచ్చి డాక్టర్ జోక్ ఇది, వినండి, చాలా కామెడీగా ఉంటుంది. పిచ్చాసుపత్రి నుండి పిచ్చి రోగులందరినీ స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చారంట. కానీ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు లేవు. అందరూ అందులోకి ఎగురు దూకారంట. కానీ ఒక్కరు ఎగురు దూకలేదు. అతను కోలుకున్నాడని డాక్టర్ అనుకున్నాడు. అంతలో ఆ పిచ్చోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, డాక్టర్ సార్ నాకు ఈత తెలీదు అని. ఈ అన్నయ్య ఇలాంటి జోకులే పంపిస్తాడు. కొన్ని జోకులైతే భలే నవ్వొస్తాయి. వదినా, 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 ఆ, మీకు ఆ జోక్ నచ్చలేదా? జోకా? ఆ జోక్ చాలా బాగుంది. విషయం ఏంటి వదినా? ఏమైంది? ఏదైనా సమస్య? లేదు మరిది గారు, అది అలాంటిదేం లేదు. అంతా బాగానే ఉంది. వదినా, నేను నీతో డూ. మీరు ఏమైనా అనుకోండి, ముందు మీరు నాకు ఫ్రెండు, ఆ తర్వాతే వదిన అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీ మనసులో ఏమున్నా సరే, ఏదైనా సమస్య లేదంటే ఏదన్నా బాధ, ఏదైనా సరే సంకోచించకుండా చెప్పు, దాచొద్దు. చెప్పు 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 వదినా. రేణు, బంగారం, ఇలా రామ్మా. ఆ, అత్తయ్య, అదిగో వస్తున్నా. అరే, దగ్గరకు రా అమ్మా. ఇలా చూడు,
ఇది సాంప్రదాయ పరంగా వస్తున్న నెక్లెస్. ఇప్పటి వరకు ఈ నగని నేను తప్ప ఎవ్వరూ ముట్టుకోలేదు. దీన్నిప్పుడు నీ మెళ్ళో వేసుకోమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉందో. ఒక పని చేయి, ఇప్పట్నుంచి దీని బాధ్యత నువ్వే తీసుకోవాలి. నన్ను విడుదల చేసేయ్. సరే గాని ముందు ఈ నగని మెళ్ళో వేసుకో. నేను చూడాలి నిన్ను. అబ్బా ఏంటి మమ్మీ, నాకేం పని ఇచ్చారు? ఇది ఓపెన్ అవడం లేదు. ఈ పని పూర్తయ్యేలోగా నాకు వయసు అయిపోతుంది. నోర్మయ్, ఒక చిన్న పని అప్పగిస్తే ప్రాణం పోతుందా? చిన్న పనా? పొద్దున్నుంచి 4వ సారి చేస్తున్నాను. మిమ్మల్ని అడిగితే చిన్న పనేనని చెప్పి కొండను బద్దలు కొట్టమంటారేమో. అత్తయ్య, ఇలా చూడండి. మీరే చెప్పండి, మీ పురాతన నెక్లెస్ నాకు నచ్చిందా? అయ్య బాబోయ్, చూడ్డానికి చాలా బాగున్నావు. ఏంటి ప్రబోధ్, రేయ్, వదినికి దృష్టి పెట్టకరా. లేదు లేదు మమ్మీ. అరే దీపెన్ కన్నా, చూడు, మన పూర్వీకుల నుంచి వస్తున్న నెక్లెస్ నీ పెళ్ళం బెళ్ళం మెరిసిపోతోంది. సరే అమ్మా, నేను నా ఫ్రెండ్ రిషబ్ ఇంటికి వెళ్ళొస్తాను. ఉదయాన్నే వచ్చేస్తాను, సరేనా? ఎందుకు పొద్దున వరకు ఆగడం? పనైన వెంటనే వచ్చేసేయ్. అమ్మా, రిషబ్ ఇంటికి చాలా మంది వస్తారు. చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఇలా చూడు నాన్న, నీకు పెళ్ళయి 3 రోజులే కదా అవుతుంది. ఇలాంటి సమయంలో కోడల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? ఇలా చూడమ్మా, నాకు లేట్ అవుతుంది. రేపు మాట్లాడతానులే. రే ఆగరా, వీడున్నాడే, వీడికంతా చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పుకోవాలి. కోడలా, ఒక పని చెయ్యి, నువ్వే వెళ్ళి తనని ఆపేసేయ్. సరే అత్తయ్య. దీపెన్, దీపెన్, సరే ఒకటి చెప్పనా? నేను మీ భార్యగా కాకుండా మీకు ఫ్రెండ్గా ఉంటాను. మీరు భార్య కన్నా ఫ్రెండ్కే ఎక్కువ టైం ఇస్తారు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ముఖ్యమైన మీటింగ్కే వెళుతున్నాను. మీటింగ్ ముఖ్యం కాదని నేను మీతో ఏం చెప్పలేదుగా. కానీ నా కోసం కూడా కాస్త టైం స్పెండ్ చేయండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? నేను ఉదయాన్నే వచ్చిన వెంటనే మాట్లాడుకున్నావు, ఓకే? వదినా, వదినా, ఆ, ఏమైంది? అన్నయ్య వెళ్ళిపోయాడా? ఆహా, ఆయనకేదో పని ఉందంట, మీటింగ్ అని. ప్రాబ్లం ఏమీ లేదు కదా? అంతా ఓకేనా? ఆ, అంతా ఓకేనే. నేను వంట చేయాలి. సరే. వివాహం జీవితానికి కొత్త ప్రారంభం. ఇద్దరిని ఒకటి చేస్తుంది, ఇద్దరిని కలుపుతుంది. రేణు పెళ్లి వ్యత్యాసంగా ఉంది. మరిది అత్తకారుల మనసులో స్థానం సంపాదించింది, కానీ భర్త దగ్గర ప్రేమ దొరకలేదు. అసలు ఆ భర్త ఎందుకు దూరంగా భార్యకుంటున్నాడు? ఒకవేళ సిగ్గుపడుతున్నాడా, లేక బయటకు రాని ఏదైనా రహస్యం ఉందా? ఇప్పుడు రేణుక జీవితం ఎటువంటి మార్పుని తీసుకురాబోతుంది? రండి చూద్దాం. ఎవరది? ఎవరెక్కడ? ఎవరెక్కడ?
ఎవరు? లోపల ఎవరున్నారు? ఏమైందమ్మా? ఎందుకు నువ్వు ఇంతగా భయపడుతున్నావు? అత్తయ్య, లోపల ఎవరున్నారు? నేను నిజమే చెప్తున్నాను. లోపల గజ్జల శబ్దం వినిపించింది. లోపల ఎవరు ఉన్నారు? ఇది ఒకప్పుడు మా అత్తగారి రూమ్ అమ్మా. రాత్రి సమయంలో అప్పుడప్పుడు ఏవో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మేము చాలా మంది సిద్ధాంతులను అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రులు మా అత్తగారు గజ్జలు కట్టుకుని నడుస్తూ ఉంటారని చెప్పారు. అందువల్ల నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదమ్మా. ఆ శబ్దం ఎవరిని ఎలాంటి హాని చెయ్యదు. నువ్విప్పుడు కొత్తగా వచ్చావు కదా, అందువల్ల నీకు అలవాటు కాలేదు. మెల్లమెల్లగా నీకే అలవాటు అవుతుంది. మేమందరం అలవాటు పడ్డాం. నువ్వు ఒక్క పని మాత్రం చెయ్యు. గజ్జల శబ్దం ఎప్పుడైతే నీ చెవికి వినిపించిందో అప్పుడు నువ్వు రూము వదిలి అస్సలు బయటికి రావద్దు. సరే, రేపు నీ పేరు మీద నేను పూజ చేయిస్తాను. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి నువ్వు పడుకో. వెళ్ళు. ఈ రోజు ఈ ఇల్లు ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం మీరే. ఈ రోజు మీరు మాతో పాటు ఉన్నారు. అదే మాకు ఎంతో సంతోషం. మీ ఆశీర్వాదం వల్ల మాకు మంచి కోడలు దొరికింది. కాకపోతే తను కాస్త భయపడిపోయింది. మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. చూడమ్మా, నువ్వు తాళానికి బొట్టు పెట్టు. రా. ఇప్పుడంతా మెల్లమెల్లగా సర్దుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. వెళ్ళు. వచ్చిందా? రాలేదు, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? లేదు. దీపేన్, దీపేన్, నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? అమ్మ చెప్పింది. పర్వాలేదులే, నువ్వు తెలుసుకున్నావుగా. జాగ్రత్తగా ఉండు. దీపేన్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. మీరెందుకు నాకు దూరంగా ఉంటున్నారు? నాతో మీకు ఏదైనా ప్రాబ్లమా? అరే, అటువంటిది ఏమీ లేదు. మరి ఇంకేంటి కారణం? మనకి పెళ్ళయ్యే 5 రోజులవుతుంది. ఇప్పటి వరకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. దీని మళ్ళీ వచ్చిందండి. నేనే రమ్మన్నాను. కానీ దీపేన్, ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటికి పిలుస్తున్నారు? ముఖ్యమైన పనుంది, అందుకే పిలిచాను. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. చెప్పనా, నేను మీ భార్యగా కాకుండా మీకు ఫ్రెండ్గా ఉంటాను. మీరు భార్య కన్నా ఫ్రెండ్కే ఎక్కువ టైం ఇస్తారు కదా. పొయ్యి మీద ఏదో మాడిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నా? నన్ను క్షమించండి అత్తయ్య, నేను పట్టించుకోలేదు. ఒంట్లో బానే ఉందా? నాతో చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అత్తయ్య, గొడవ అయ్యుంటే బాగానే ఉంటుంది. కానీ అంటే ఏంటి? పెళ్ళయ్యి మాకు చాలా రోజులవుతుంది.
కానీ మా మధ్యలో భార్యాభర్తల సంబంధం. ఈ విషయం నువ్వు నాతో ముందే ఎందుకు చెప్పలేదు తల్లి? నేను ఈ విషయం మీతో చెప్పాలనే అనుకున్నాను, కానీ నేనేమనుకున్నానంటే నేనెలా చెప్పను? నా కొడుకు ఎప్పుడూ సిగ్గుపడుతూనే ఉంటాడు. వాణ్ణి తప్పుగా అర్థం చేసుకోకు. అవును, నీ దగ్గర కాస్త సిగ్గుపడుతున్నాడు అంతే. నువ్వు నన్ను నమ్ము, నేనంతా సరిచేస్తాను. ఉం? మ్, ఏంటి విషయం? ఈరోజు త్వరగా వచ్చేసారు. లేటుగానే కదా వస్తారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు, లేకపోతే అత్తయ్యని పిలుస్తాను. వెళ్ళు. నన్నెందుకు తిడుతున్నావు వదినా? ఓ, మమ్మీనే చెప్పింది. మీకు అన్నయ్యకి మధ్య నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఛీ! బయటికి పో, పోరా, పో, సరే వదినా, నేను వెళ్తున్నాను. పో. అరే ఎందుకు కరుస్తున్నారు? వెళ్తున్నాను కదా. పోరా. అరే వెళ్తున్నాను కదా. దీపేన్ ఫోన్ తీ. ఇదిగో ఎంత మంచి ముందో. పోయినసారి ఇచ్చిన దానికంటే ఇది చాలా బాగుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? పళ్ళు తిను, గింజలు లెక్క పెట్టకు. ఎలా తీసుకురావడం, ఎక్కడి నుంచి తీసుకురావడం నేను చూసుకుంటా. అది నా పని. వెళ్ళు. బాగుంది. ఇక్కడ ఈ పని జరుగుతుందా? గూఢచర్యం చేస్తున్నావా? గూఢచర్యం చేస్తున్నావా? ఈ ఇంట్లో నీకున్న పనిని మాత్రం నువ్వు చెయ్యి. నువ్వు ఇక్కడ మత్తు పదార్థాలు అమ్ముతున్నావు, కానీ నీ తమ్ముడు. నా తమ్ముడు ఏం చేశాడు? నా తమ్ముడు ఏం చేశాడో చెప్పు. వాడు నన్ను ముట్టుకోవడానికి ట్రై చేశాడు. అయితే ఏమంటావు? నీకు కావలసింది దొరుకుతుంది కదా. నేనిస్తే ఏంటి, నా తమ్ముడు ఇస్తే ఏంటి? నీ భార్య దగ్గర నీ తమ్ముడు తప్పు చేస్తున్నాడు, కానీ నీకేం తేడా తెలియట్లేదా? ఎలాంటి తేడా తెలియడం లేదు. ప్రమోద్ నీతో ఎందుకు అలా ప్రవర్తించాడంటే అది నేను చెప్తూనే చేశాడు. వాడు నీ భర్తకి తమ్ముడు. నీ మొగుడు తమ్ముడు నీకు మొగుడు లాంటి వాడే. అంటే నీకు రెండవ మగుడు. ఛీ! ఎంత దారుణమైన వ్యక్తులు మీరు. నేను దిపేన్నే పెళ్లి చేసుకున్నాను, కానీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇలా చూడు కోడలా, ఇక్కడ అరుపులు వినపడకూడదు. ఎందుకంటే ఇది నా ఇల్లు. ఇక్కడ నేను ఏం చెప్తానో అదే జరుగుతుంది. ఈ ఇంట్లో ఉండాలి కదా, అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలన్నమాట. అర్థమైందా? అయితే సరే, మీరు మీ ఇంట్లో ఉండండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను. శ్శ్! అరే ఏయ్, ఆగు, ఆగమంటున్నానా? ఆగు. ఇలా చూడు,
నీకు ముందే చెప్తున్నాను, ఇంట్లో జరిగే విషయాలు ఇంట్లోనే ఉండాలి, బయట పెట్టకూడదు. మీ ఇంటి విషయాలు మీరు చూసుకోండి. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. తలుపు తెరవండి. తలుపు తెరవండి. ప్రమోద్, ఆ మమ్మీ వస్తున్నాను. ఏమైంది? చాలా ఓవర్ చేస్తోందిరా. వెళ్ళు, నీ మొగతనం ఏంటో దాని దగ్గర చూపించు. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు ఖచ్చితంగా శోభనం జరిగే తీరాలి. వెళ్ళా. సరే అమ్మా. ఇంట్లో జరిగే చిత్రవద కూడా నేరమే. ఈ లైన్ ని మనం పేపర్లో చదువుతున్నాం గానీ మర్చిపోతున్నాం. రేణు లాంటి ఒక సంఘటన మన బంధువులకి స్నేహితులకి జరుగుతుంది, కానీ మనం మౌనంగా ఉంటున్నాం. ఇది పెద్ద తప్పు. రేణు పెళ్లి అనే పేరు మీద ఒకళ్ళు వేసిన వలలో వచ్చి పడిపోయింది. రేణుకి ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, మౌనంగా అత్తగారి మాట వినాలి, లేదా ఆమెకు వ్యతిరేకంగా ధైర్యంగా గొంతెత్తాలి. రేణు ఏం చేసింది రండి చూద్దాం. నాన్న, నాన్న, నువ్వు నాతో ఎలా ప్రవర్తించకూడదు. దయచేసి నువ్వైనా నాకు సపోర్ట్ చేయి. ఎవరితో పెళ్లి జరిగిందో వాళ్ళతోటే జరగాలి. ప్లీజ్, నేను బ్రతులాడుతున్నాను. నన్ను మా నాన్న దగ్గరికి వెళ్ళనివ్వు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఏడవకు. ఇలా చూడు, ఇక్కడ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో నేను నీకు వివరంగా చెప్పలేను. అది నా వల్ల కాదు. చూడు, నేను నీ మంచి కోరే చెప్తున్నాను. మీరు సైలెంట్గా ఉండండి, అంతేకాదు మీరు సైలెంట్గా వెళ్ళి అక్కడ కూర్చోండి. నేను అదిగో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. దయచేసి అరవకండి. మమ్మీ, మమ్మీ, శోభనం పూర్తయిందా? బంగారం రా. దీపెని కన్నా, నువ్వేం చేస్తున్నావమ్మా? చాలా చాలా సంతోషకరమైన వార్త. నేను చెప్పాను కదా, నా ప్లాన్ ఎప్పటికీ ఫెయిల్ అవనే అవదు. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా పూర్తయింది. ఏమంటున్నావమ్మా? అవునా? హ్యాపీ న్యూస్ చెప్తున్నావమ్మా? ప్రమోద్, మమ్మీ ఇదిగో వస్తున్నాను. రే, నువ్వు సింహపు పిల్లవురా. చాలా ఏళ్ల కోరికను నువ్వు ఇప్పుడు తీర్చావు. నువ్వే ఈ ఇంటి వారసుని తీసుకొస్తున్నావు. త్వరగా
నా చేతికి ఒక మనవణ్ణి ఇవ్వు. త్వరగా ఈ ఇంటికి ఒక వారసుని తీసుకురా. వారసుని ఇవ్వు. అమ్మా, నా చిన్న తమ్ముడు ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు. నాకంతా తెలియాలి. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో. గజ్జల శబ్దం వినిపించిన వెంటనే రూమ్ వదిలి నిన్ను బయటికి రావద్దని నేను చెప్పాను కదా. ఎందుకు వెళ్ళావు? నేను ముందే అనుమానించాను, వీడొక మగాడిగా ఉండే అవకాశం లేదని. నేను మగాణ్ణి కాదు, అందుకు నేను అసలు బాధపడట్లేదుగా. నేను హిజ్రాని, అందుకు నేను గర్వపడుతున్నాను. ఇది తెలిసి కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది నా నిర్ణయం కాబట్టి. ఈ సమాజంలో మా పూర్వీకుల నుంచి మాకంటూ ఒక మర్యాద ఉంది. అందువల్ల నా కొడుకు పరువు పోవడానికి నేను కొంచెం కూడా ఇష్టపడను. అది నాకు నచ్చదు. తన పైన ఎవరికీ సందేహం రాకూడదని చెప్పి నేను వాడికి దగ్గరుండి పెళ్లి చేశాను. మీ కుటుంబ గౌరవాన్ని చెత్తలో వేయండి. మీ మర్యాద కాపాడుకోవడానికి నా జీవితం నాశనం చేశారు. నీ జీతం ఇప్పుడు ఎక్కడ నాశనం చేసావో చెప్పు. ఇలా చూడు, ఇంత పెద్ద ఇల్లుంది, యువరాణిలా బ్రతకడం నేర్చుకో. ఇలా చూడు, నువ్వు ప్రమోద్ని నీ భర్తలా ఊహించుకో. నాకొక మనవణ్ణి ఇవ్వు. ఆ బిడ్డని దీపెని బిడ్డగా పెంచుతాను. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. నా మాట వినమ్మా, మనమందరం సంతోషంగా ఉండొచ్చు. మీకేనా పిచ్చి పెట్టిందా? నమస్తే చెల్లమ్మా. అది నిన్న రేణు ఫోన్ చేసింది, తీసుకువెళ్ళడానికి రమ్మంది. అందుకే వచ్చాను. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు? ఆహా, బానే ఉంది. బయట ఏం నించున్నారు? లోపలికి రండి. రండి, లోపలికి రండి. రండి. వస్తున్నాడు. అదిగో దీపన్ వచ్చేసాడు. అరే రెండోళ్ళుడు గారు, మీరందరూ బాగున్నారా? దీపెన్, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? కూర్చో బాబు. కూర్చుంటాను, మీరు కూర్చోండి. సరే, పని ఎలా జరుగుతోంది? మీ ఆశీర్వాదంతో అంతా బాగుందండి. నా ఆశీర్వాదం కాదు, అంతా ఆ దేవుడు ఆశీర్వాదం. అవునండి. అల్లుడు గారు, రేణుని కొంచెం పిలుస్తావా? లోపలే ఉంది, నేను ఇప్పుడే పిలుస్తాను. ఏంటమ్మా, బాగానే ఉన్నావా? నువ్వు బాగానే ఉన్నావా? నాన్న, నేను బాగానే ఉన్నాను. ఊరికే మీరు గుర్తుకొచ్చారు, అందుకనే ఫోన్ చేశాను. అదేంటంటే తను మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు, అందుకే కొంచెం అప్సెట్ అయింది. తనని కొన్ని రోజులు ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. మీకు ఏ సమస్య లేదు కదా? అరే, అదంతా ఏం లేదు. మాకేం సమస్య వస్తుంది చెప్పండి. కానీ బంధువుల గురించి మీకే తెలుసు.
ఇష్టానికి మాట్లాడతారు. కోడలొచ్చి ఒక వారం కూడా అవలేదు, అంతలోనే వెళ్ళిపోయింది అంటారు. కానీ మీరేం కంగారు పడకండి. ఒక 10-15 రోజుల్లో మా బాబే వచ్చి దేబెడతాడు. అవును మావయ్య గారు, 4-5 రోజుల్లో నేనే తీసుకొస్తానులే. చూడమ్మా, చెల్లెలు చెప్పేది కూడా నిజమే. సరే, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. అలాగే. రండి అల్లుడు గారు. అల్లుడు గారు, అదేంటంటే రేణు మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగింది. కాబట్టి తనకి తెలియకుండా ఏదన్నా తప్పు చేస్తే దయచేసి ఏంటి క్షమించండి. మావయ్య గారు ఈ విధంగా మాట్లాడుతున్నారేంటి? మీరు ఎందుకు టెన్షన్ అవుతారు? వదిలేయండి. చాలా సంతోషం అల్లుడు గారు. నేను బయలుదేరతాను. నాన్న, 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 ఆగు! అటు పూర్తయింది. అందరిని అరెస్ట్ చేయండి. ప్రతి ఇంటికి ఒక కథ ఉంది, కానీ ఈ ఇంటి కథ భయపెట్టేదిగా ఉంది. ఒక తల్లి తన కొడుకు లోపాన్ని దాయడానికి ఇంకొకరి ప్రాణాన్ని తీయాలనుకుంటుంది. దీనికి ఎవరు ఊరుకుంటారు? రేణువుని పొగిడి తీరాల్సింది. తను చివరి వరకు తన మానాన్ని కాపాడుకుంది. తన తండ్రి ప్రాణాన్ని కాపాడింది. అత్తగారి నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది. రేణు ఒక ఉదాహరణ. అందరి కోసము సహజంగా స్త్రీని ఒక పిల్లల్ని గడే మిషన్గా చూసే వాళ్ళకి ఇది గుణపాఠం. మగవాళ్ళకి ఉన్న హక్కు ఆడవాళ్ళకి ఉంది. మీకు నమస్కరించి వేడుకుంటున్నాను. మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ముందు అబ్బాయి గురించి, వాడి కుటుంబీకుల గురించి బాగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మీ అమ్మాయి జీవిత సమస్య. ఇక్కడితో నేను సచిన్ శర్మ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త కథతో కలుద్దాం. చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.